సమాజంలో విచ్చలవిడితనం ఎక్కువైపోతోంది. వావి వరుసలు మర్చి ప్రవర్తిస్తున్నారు. సుఖాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందం, ఆస్తుల కోసం పరాయి వ్యక్తులపై మోజుపడి కుటుంబాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాల వల్ల సంసారాలు కూలిపోతున్నాయి. పచ్చని సంసారాల్లో వివాహేతర బంధాలు చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని భర్తను లేదా భార్యను చంపేస్తున్నారు. ప్రియుడి మోజులో పడి భార్య, ప్రియురాలి మోజులో పడి భర్త దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే పిల్లలను సైతం కడతీర్చేందుకు వెనకాడడం లేదు. భర్త పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి దారుణాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. స్నేహం ముసుగులో వివాహేతర సంబంధాలు పెట్టుకొని హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు ఒకరి భార్యతో మరొకరు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని చివరకు వారిద్దరూ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఇంతకీ ఏం జరిగిందంటే వారిద్దరూ మంచి స్నేహితులు, ఇద్దరు కూడా బిజినెస్ దిగ్గజాలు. ఒకరి భార్యతో ఇంకొకరు ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకున్నారు. చివరకు ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. మరో వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు ఈ ఘోరం జరగడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్ణాటకకు చెందిన వినాయక్ నాయక్, గురుప్రసాద్ ఇద్దరు బాల్యం నుంచే మంచి స్నేహితులు. ఒకరు మద్యం వ్యాపారంలో, ఇంకొకరు ఎలక్ట్రిక్ గూడ్స్ వ్యాపారంలో కోట్లకు పడగలెత్తారు. కోటీశ్వరులయ్యారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నట్లుగా సాగిపోయింది వారి స్నేహం. ఇద్దరూ అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. సొంతూళ్లలో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. కాలక్రమేణా వారి స్నేహ బంధం పక్కదారి పట్టింది. సభ్య సమాజం తలదించుకునేలా వారు ఒకరి భార్యతో ఒకరు అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారు. ఇది బట్టబయలైంది. జనం చీకొట్టారు. అయినా అదేమీ పట్టించుకోలేదు. అలా కొంతకాలం గడిచిపోయింది. ఈ క్రమంలోనే వినాయక్ నాయక్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆయన్ని కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి లభించిన ఆధారాలతో విచారణ మొదలుపెట్టారు. సుపారీ తీసుకొని ఈ హత్యకు పాల్పడిన వారు గోవాకు పారిపోయినట్టు గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత ముగ్గురు కిరాతకులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా గురుప్రసాద్ ముఖ్య అనుచరులని పోలీసులు తేల్చారు. విషయం తెలిసిన పోలీసులు గురుప్రసాద్ను అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే పోలీసులకు గోవాలోని మాన్వి నదిలో గురుప్రసాద్ శవం బయటపడినట్లుగా సమాచారం వచ్చింది. అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల స్నేహబంధానికి మచ్చ రావడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరి ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరి భార్యతో ఒకరు అక్రమ సంబంధం పెట్టుకొని ఒకరు హత్యకు మరొకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.